మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వానికి ఎల్లుండి తెరపడనుంది. అన్ని పార్టీల నాయకుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు చేసిన ప్రచారం వేరు, ఈ 2-3 రోజుల్లో ఓటర్ల తీరులో వచ్చే మార్పు వేరు. ఇప్పటి వరకు కాపాడుకున్న ఓటర్లు దూరం కాకుండా, ఓట్లు చీలకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. యువత, రైతులు, పెన్షనర్లు, ఆయా పథకాల లబ్ధిదారులు, మహిళలు, పార్టీ సానుభూతి పరులు ఇలా అన్ని రకాల ఓటర్లు ఓటు వేసేంత వరకు తమతో టచ్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నాయి. అయితే మునుగోడు నియోజకవర్గంలో యూత్ దే కీలక పాత్రగా కనిపిస్తోంది. వీరు ఎటువైపు మొగ్గు చూపితే దాదాపుగా విజయం అటువైపే ఖరారు కానున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 2,41,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే దాదాపు 15,000 ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం 2,41,000 ఓట్లలో సగానికి పైగా యువ ఓటర్లే ఉన్నారు. అంటే 18 ఏండ్ల వయసు నుంచి 39 ఏండ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 1,25,000 మంది ఉన్నారు. యూత్ ఓట్లు ఎటువైపు పడితే విజయావకాశాలు ఆ పార్టీకే ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రధాన పార్టీలు వారిపైన దృష్టి సారించాయి. ఆయా ప్రధాన పార్టీలు తమ అనుబంధ యూత్ విభాగాలను రంగంలోకి దించాయి. టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్వి, కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యుఐ, బీజేపీ నుంచి బీజేవైఎం లీడర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే మిగతా 2 ప్రధాన పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో మొదటి నుంచి చాలా ముందుందనే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ మండలానికి 30 మంది చొప్పున టీఆర్ఎస్వి నేతలను రంగంలోకి దింపింది. నేటి యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తుండటంతో వాటి ద్వారానే యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. వారందరితో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసింది. ఈ యూత్ లీడర్లు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతూ ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే పనులు, సీఎం కేసీఆర్, అలాగే కేటీఆర్, ఇతర పార్టీ నేతల ప్రసంగాలను షేర్ చేస్తోంది. పాట, ఆట, తమ నేతల ప్రసంగం, ప్రతిపక్షాలపై ట్రోలింగ్ వంటి యువ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నాయి. ఏ ఒక్క వీడియోను విజువల్ మిస్ కాకుండా గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఈ విధంగా పోలింగ్ టైం వరకు యువ ఓటర్లను లైవ్లో ఉంచేలా టీఆర్ఎస్వి నేతలు ప్లాన్ చేసుకున్నారు. వారి ప్లాన్ సక్సెస్ అయితే యువతే గెలుపును నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు.